కారప్పొడులు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేను కొంచెం హెల్తీ వర్షన్‌లో చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసేయండి. చూపిస్తున్నట్టుగా ఫ్లేక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత అవి కూడా తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నువ్వులు వేసుకొని పప్పులు, నువ్వులు అన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టేసేయండి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పిడికెడు ఫ్రెష్ కరివేపాకు వేసుకొని అంతా బాగా ఫ్రై చేసేసేయండి. అది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి మొత్తం మన పప్పులు అన్నీ చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చింతపండు వేసుకొని మిక్సీ చేసేసేయండి. తర్వాత కొద్దిగా వెల్లుల్లి తీసుకొని అవి కూడా వేసి ఒక్క తిప్పు తిప్పారనుకోండి ఆ అరోమాకే మీకు ఆకలి వేసేస్తుంది. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో తింటే ఆహాహా.